దేవుని యొక్క మహోన్నతమైన నామం ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. మొదటి భాగంలో క్షయమైనటువంటి ఆహారం కోసం ఆయన ఎలా దానిని ఈ లోక ప్రజలకు వసిగాడో, ఎంత సులువుగా వసిగాడో మనం అర్థం చేసుకున్నాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ప్రార్థన చేస్తే క్షయమైనటువంటి ఆహారం సమృద్ధిగా వచ్చింది మానవుడికి. కానీ అక్షయమైనటువంటి ఆహారం కోసం ఆయన చెమట రక్త బిందు వలె నేలను పడింది అక్షయమైనటువంటి ఆహారంను ఇవ్వడానికి. ఇది చాలా చిన్న కార్యమైనకి క్షయమైనటువంటి ఆహారం చాలా చిన్న విషయం. కానీ ఏమో మనం ఎలా ఆలోచన చేస్తున్నాం ఏమంటే దీనికోసమే పెద్దగా ప్రయాసపడుతున్నాం. ఇవ్వటం పెద్ద విషయం ఏం కాదు. ఆయనకి క్షయమైన దాన్ని ఇవ్వటం పెద్ద విషయం ఏం కాదు. అక్షయమైన దాన్ని ఇవ్వడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఇక్కడేమో చాలా సులభతరంగా ఉంది ఇవ్వడానికి. అక్షయమైనటువంటి ఆహారం పొందుకోవడానికి చాలా కష్టంగా ఉంది మనకి. ఎందుకని కష్టంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చాలు. అంతే. అప్పటి వరకు ఏ క్రియలు చేస్తున్నారు వాళ్ళు? దేవుని క్రియలు కాదు. అంతే కదా. అప్పటి వరకు ప్రయాసపడిందంతా, అప్పటి వరకు ఎదురు చూసిందంతా, అప్పటి వరకు వాళ్ళ ఎదురు చూపులు, వాళ్ళకి వెతికేటువంటి స్థితి, వేయపరిచినటువంటి సమయం, ఇదంతా కూడా దేవుని క్రియలు కాదు. మనం అనుకుంటున్నాం దేవుని క్రియలేమో అని అనుకుంటున్నాం. అయితే దేవుని క్రియ ఎలా చేయాలి అని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ఎలా చేయాలి అంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వానితో చెప్పాను. ఎవరిని పంపిన వాని యందు? మీరేమనుకుంటున్నారు? దేవుడు ప్రవక్తను పంపాడేమో అని అనుకున్నారు. మొట్టమొదటిగా మన కోసం ప్రవక్తను పంపాడేమో, ఈయన రాజుగా చేసేద్దాం అనుకున్నాడు. కానీ ఈయనేం చెప్తున్నాడు? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచండి. మొట్టమొదటిగా రాజును చేయండి కాదు. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఎలా ఉంచాలి విశ్వాసం అంటే? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే జరగబోవు దాని యందు మీరు విశ్వాసం ఉంచండి. నేను ఏమి చేయబోతున్నానో, ఏమి చెప్తున్నానో దాని యందు మీరు లక్ష్యం ఉంచండి, విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు దేవుని క్రియలు చేసినట్లు. ఉంచకపోతే దేవుని క్రియలు చేసినట్టు కాదు. మన క్రియలు దేవుని యందు ఉన్నాయా? దేని యందు ఉన్నాయి ఇప్పుడు క్రియలు? ఇప్పుడు వరకు దేవుని క్రియలు చేసాం మనం. వెతికినా కనపడం, తెల్లుడు వేసినా దొరకవు. ఎందుకనంటే అలా దేవుడి క్రియలు ఉన్నాయో లేదో కనుక మనసు
మనకు తెలియదు. ఇంతకీ దేవుని క్రియ అనేటువంటి విధానమే మనం ఎంతవరకు వినలా వినకపోతే ఎట్ట తెలుస్తుంది మనకి? తెలియదు. నేను ఏదైతే మీకు బోధిస్తున్నానో, ఏదైతే మీకు పెట్టాలనుకుంటున్నానో, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో, మొట్టమొదటిగా దాని యందు మీరు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు దేవుని క్రియ చేసినటువంటి వారు అవుతారు. అప్పుడు దానికి పాత్రలు అవుతారు మీరు. ముందుగా చెప్పాడు కదా, క్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడొద్దు, మీరు అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడండి. మనం దేనికోసం ఎక్కువ ప్రయాసపడతామంటే క్షయమైనటువంటి దానికోసమే ప్రయాసపడతాం. మీరేంటి, నేనంటే అందరూ అంతేనండి. ఏం మినహాయింపు ఏమి లేదు. ఏదో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినంత మాత్రం నేను కోసం దానికోసం ప్రయాసపడుతున్నాను. వాక్య లేఖనాలకు ఇచ్చేది ఏమో సమయం చాలా కొద్ది సమయం, బయట పనిచేసే సమయం ఏమో చాలా ఎక్కువ సమయం. నేనే, మిమ్మల్ని కాదు. నా స్థితికి నాకే ఈ వాక్యం చదువుతుంటే సిగ్గేస్తుంది. నాకు నేనే సిగ్గుపడవలసినటువంటి స్థితి. వాక్యం నాకు అర్థమవుతున్నది. కింద వచ్చిన అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేస్తున్నావు, ఏమి జరిగించుచున్నావు? వచ్చేసారు ట్రాక్లోకి. ఏమొచ్చేసారు? చక్కగా వచ్చేసారు, ట్రాక్లోకి వచ్చేసారు. అయ్యా, మేము ఇది చేయాలంటే ఏం చేయాలి? మాకోసం ఏదన్నా చెయ్యి. నువ్వు ఏ సూచక్రియన్నా చెయ్యి. చేసినటువంటి కార్యం ఏంటి? మర్చిపోయారు. మరొకటి నాకు చెయ్యి. ఏమంటాం మనం ఇప్పుడు? దేవుని సన్నిధానికి వచ్చి, ప్రభువా ఇది నాకు చెయ్యి, నీకేదో చేస్తా. ఎడవల్లి లేవు మనం కొన్నావా? బైబిల్లో ఏ వ్యక్తుల గురించి అయితే దేవుడు రాశాడో అలానే ఉన్నాం, మార్పు ఏమీ లేదు మనలో. ఎలాంటి వారి కోసం దేవుడు వాక్యంలో ఇక్కడ లిఖిత పూర్వకంగా ఒక పదజాలాన్ని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులు ఎవరి కాదు, మనమే అని మనకు అర్థం కావాలి. మొట్టమొదటిగా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రాణ పోసుకున్నటువంటి వ్యక్తులు మనమేనేమో ఈ వాక్యం ఉంచుంటే. ఏదన్నా చెయ్యి, మాకేదన్నా చెయ్యి. ఇక్కడ చేయమనేటువంటి దానం కోసం కాదు విశ్వాసం ఉంచండి, నేను చేయబోతున్నటువంటి దాని యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. ఆ మొక్క వాళ్ళకి అర్థం కాక ఏదో చేయమని ఇంకా అడుగుతున్నారు. క్రైస్తవ జనాంగం ఇంకా ఇలానే ఆలోచన చేస్తున్నారు. అన్ని జనాంగం ఏమో తెలియకపోతే ఏదో చేస్తున్నారు అనుకుందాం. క్రైస్తవులైనటువంటి మనం వాక్యము మనకు బోధిస్తున్నటువంటి ఇన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి మనమే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు. ఎన్ని చేపలు ఉన్నాయి? ఏదో చిన్నపిల్లోడి దగ్గర ఏదో ఉన్నాయి, అవి తీసుకుని ఎక్కువ చేసాడు ఆయన. అంత గొప్పదైనటువంటి కార్యం చూసినప్పుడు కాడ ఇంకా ఏదో కార్యం చేయి అని చూస్తామంటే ఎంత అజ్ఞానములు ఉన్నాడు మానవుడు, ఎంత అజ్ఞానములు ఉన్నాడండి. ముప్పై 31వ వచనంలో భుజించటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. మరొక ప్రశ్న వేస్తున్నారు. ఒకటి, కార్యము చెయ్యి, ఏదైనా సూచక్రియ అని చెప్తున్నారు. రెండవది ఏమని అడుగుతున్నారంటే, మోషే కాలంలో దేవుడు మన్నాను కురిపించాడు. ఆ అరణ్య మార్గంలో మోషే కాలంలో ఏం చేశాడు? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. అదే పరలోకం ఆహారం ఏమో అని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు. అయ్యా, అది పరలోకం నుంచి పంపనేటువంటి ఆహారం కాదు, అది పైనుంచి పడినంత మాత్రం చేత అది పరలోకం నుంచి పంపబడినటువంటి ఆహారం కాదు. దాన్ని తిన్నవారు చనిపోయారా? దాన్ని తిన్నటువంటి వారు, భుజించినటువంటి వారు చనిపోయారు. కానీ ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం తిన్నవాడు నిత్యము బ్రతుకును అని చెప్తున్నాడు ఆయన.
అయితే ఈ మన్నా కూడా కాదు, పరలోకం పంపబడినటువంటి ఆహారం కాదు. ఇంకా దేనికోసం వెతుకుతున్నారు వీళ్ళు? ఒకటేమో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆహారం అనుకున్నారు, అది కాదు. రెండవది ఏమనుకుంటున్నారు? మన్నాను కురిపించాడు కదా, ఆహారమేమో అని అనుకుంటున్నారు, అది కూడా కాదు. ఈయన చెప్తున్నాడు ఇప్పుడు పరలోకము పంపబడినటువంటి ఆహారం ఏంటో. కాబట్టి యేసు అయితే అడుగుతున్నారు, ఆశ వచ్చేసింది. ఒకటి కుదరలా, రెండవ బేరం కుదరలా, ఇప్పుడు మూడో దానికి వచ్చేసారు. ఒకటేం కుదరలేదు, సూచక్రియ చేయమని, అది కుదరలా ఎలాగో. రెండవది ఏం కుదరలేదు, అది కూడా కుదరలా, ఇప్పుడు మూడో దానికి వచ్చాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి మాకు కావాలి అంతే. ఏదో ఒకటి మాకు ఇచ్చి, అంతేనా? తీసుకోవడానికే మనం అలవాటు పడిపోయాము. తీసుకోవడానికే చాలా ఆతృత పడుతున్నాం, ఒవ్విళ్ళు ఊరుతున్నాం. అయితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ తీసుకోవడానికి నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు? ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అందుకని లోకానికి వచ్చాడు. ఆయనే ఆ పరలోకము పంపబడినటువంటి ఆహారం. ఆ ఆహారం ఎలా భుజించాలి? అలనాడు మోషేకి ఇచ్చినటువంటి ఆ మన్నాను భుజించినట్టు భుజిస్తారా? అది కాదు, అది క్షయమైనటువంటి ఆహారమే. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెలను చేపలను ఇంత విస్తారం చేశాను ఇది అనుకుంటున్నాను, ఇది కూడా కాదు. ఈ రెండు కూడా కాదు. ఇప్పుడు ఈయనను భుజించాలి. ఎవరిని భుజించాలి? ఆయనను భుజించాలి. ఆయన భుజించాలంటే ఎలా అవుతుంది? ఆయన శరీరధారిగా ఉన్నాడు, అందుకని అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వారు, ఈయన యోసేపు కుమారుడు కాదా, వడ్ల వాడు కాదా, మన మధ్య ఉన్నాడు కదా, ఈయన ఎలా భుజిస్తాం? ఈ లోకానికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, పరలోకం నుంచి పంపబడినటువంటి ఆహారం నేనే అంటే మనం ఎలా చూస్తున్నామంటే రొట్టెలోనే చూస్తున్నాం. అక్కడితో ఆగిపోయింది క్రిస్టియానిటీ. ఇదిగో ఆయన రక్తం అనేటువంటి విధానం చూసినప్పుడు ఆ ద్రాక్షరసం చూసేటువంటి స్థితిలోనే మన యొక్క విధానం ఆగిపోయింది. చూడాల్సిందేంటి? ఆయన ప్రాణత్యాగం, అది మనకు అర్థం కావట్లే. ఆయన భుజించాలి, అది మనకు అర్థం కావట్లేదు. ఎలా భుజించాలో, ఎలా స్వీకరించాలో తెలియట్లా. దేవుని క్రియలు ఎలా జరిగించాలో మనకు అర్థం కావట్లేదు. చదవండి. అందుకు యేసు 35వ వచనం, వారితో ఇట్లా, నన్ను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును తోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేను ఏమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే
నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును. ఇదే పరలోకము నుంచి పంపబడినటువంటి జీవాహారం. ఆ జీవాహారం భుజించినటువంటి వాడు అంత్య దినమందు లేస్తాడు. ఒక 10 రోజులు ఆహారం భుజించలేదు అనుకోండి, కాసేపు ఈ శరీరం ఏమవుతుంది? నీరసించిపోయి మంచములోంచి పట్టి లెగిసేటువంటి స్థితి కూడా ఉండదు. ఈ శరీరాన్ని మరలా లేపాలంటే ఏం చేయాలి? ఆహారం కావాలి. అంతేనా? అంతేనా? దేవుడు ఇచ్చుచున్నటువంటి ఆహారం ఎలాంటిదంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వాడు, ఆయన భుజించినటువంటి వాడు ఎక్కడ లేపుతాడు? చివరిలో లేస్తాడు. ఈ శక్తి ఎప్పుడు పనిచేస్తుంది? అప్పుడు పనిచేస్తుంది. మనకు అర్థం కాదు ఇది. ఎప్పుడు పనిచేస్తుందండి? అంత్య దినం ముందు లేస్తుంది. తినంగానే వచ్చేస్తుంది శక్తి. ఆహారం తినంగానే వచ్చేస్తుంది శక్తి రాదు. క్రమేణా పనిచేస్తూ ఏ అవయవకు కావలసినటువంటి శక్తి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పనిచేయడం మొదలు పెడతాయి. కొద్దిగా మనిషి లేస్తాడు, నిదానంగా నడవటం మొదలు పెడతాడు, తర్వాత పనులు చేసుకోవడం మొదలు పెడతాడు. ఇలా క్రమం ఉంటుంది. అలాగే దేవుని యొక్క ఆత్మ పొందుకునేటువంటి వాడు, ఆయన యందు క్రియలు జరిగించినటువంటి వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎప్పుడు లేపుతాడంటే, ఆయన అంత్య దినమందు నేను లేపుతాను, ఆ ప్రతిఫలం అప్పుడు మీరు చూస్తారు. అంతేకాని ఏదో జీవాహారం అంటే ఇదిగో ఇది మాదిరిగా చేయమని చెప్తున్నానంటే ఈ రోజే శక్తి వస్తుందని కాదు, ఈ రోజు ఆశీర్వాదం వస్తుందని కాదు. ఎలా మారిపోయింది? పరమార్థం మారిపోయింది. యేసుక్రీస్తుని ఎలా వాళ్ళు వ్యతిరేకమైన స్వభావం చూశారో అలా మారిపోయింది. అందుకనే ఆ జీవహార ప్రతిఫలం మనకు అర్థం కావట్లేదు. ఇంకా 43వ వచనంలో, అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకడి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళు సనుక్కుంటాం. 41వ వచనం చదువున్నా. 41 ఈయన ఎలాగూ చెప్పుచున్నారు. ఏమనుకుంటున్నారు? ఇదిగో ఈయనేమో యోసేపు కుమారుడు, ఈయన మనతోనున్నాడు, వడ్ల పని చేస్తున్నాడు, ఈయనేమో భుజించమని చెప్తున్నాడు. ఆ మన్నా భుజించేటువంటి స్థితి మా పితరులకైతే తెలుసు. ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం అంటే దేవుడు అక్కడి నుంచి పంపించాడు కాబట్టి అదే పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం అని తెలుసు. కానీ ఈ ఆహారం ఏంటి విచిత్రంగా ఉంది? సనుక్కుంటున్నారు వాళ్ళు. మనకు వచ్చేస్తుంది సడుగు. ఇది కాదు అనగానే మనకు వచ్చేస్తుంది లోపల. ఇదేంటి ఎలా అంటున్నాడండి? ఏదో ఆశీర్వాదం కోసం వచ్చాడు కదా, ఏదో కావాలని క్రీస్తు కోసం వస్తే నాకు ఇలా ఎదురైంది ఏంటి? మనం ఆశించినది ఆయన ఎదురు దొరకదు, ఆయన చెప్పింది మనకు దొరుకుతుంది. అర్థమవుతుందా మీకు? మనం ఆశించింది ఏంటి? దీని మీదే. ఆయన ఇచ్చేది ఏంటి? అది. ఇంకా మేము దాని మీదే మనసు చూస్తున్నాం. క్రియలేమో దీని వైపు ఉన్నాయి. లక్ష్యం ఉంచాల్సిందేమో పరలోకమైనటువంటి ఆహారం మీద. మనం లక్ష్యం ఉంచుతున్నటువంటి ఆహారం ఏంటి? మంచిగా మటన్ పెడితే బాగుంటుంది కదా. నేను కూడా ఆలోచన చేస్తాను, ఏ మటన్ పెడితే మాకు ఏమైనా చేదా? చాలా ఇష్టంగా తింటాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోకం నుంచి పంపినటువంటి ఆహారం దేని యందు నేను నిశ్చయింపబడ్డానో ఆ చిత్తాన్ని నెరవేర్చాలని నేను వచ్చాను. నా యొక్క విధానాన్ని బట్టి కాదు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నేను ఏమాత్రం కూడా త్రోసివేయను. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆయన ఆహారం భుజించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎలా విశ్వాసం ఉంచమని చెప్తున్నాడంటే, ఇహ సంబంధమైనటువంటి క్రియలు చేసి కాదు,
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రియలు చేయండి, అప్పుడు నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లు. 45వ వచనం, 43వ వచనం. అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడలో నా ఎద్దుకు రాలేడు. అయితే ఎంతమంది అయితే ఏర్పరచబడ్డారో ఆయనకు తెలుసు. దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని వైపు చూస్తారు. అందరూ కూడా చూడలేరు. అందరూ బాప్తిసం తీసుకునేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఇక్కడ రొట్టె ద్రాక్షను భుజించినటువంటి వారందరూ కూడా జీవాత్మను పొందుకోలేడు. దేవుడు ఆకర్షించాలి ఆ వ్యక్తిని. ఇంతకీ మనం దేవుడు ఆకర్షించాలంటే కనీసం మనలో క్వాలిటీస్ ఉండాలి. ఉండాలా ఉండాలి? ఏ క్వాలిటీస్ ఉండాలి? ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి క్వాలిటీ దేవుడు మొట్టమొదటిగా మనలో చూస్తాడు. ఎలాగో వ్యసనపడేవాడు వ్యసనపడతాడు, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు, ఇహ సంబంధం దానికోసం ప్రయాసపడేవాడు ప్రయాసపడి, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కొద్ది మంది ఉన్నారు. ఆయన వారిని ఆకర్షిస్తాడు. ఎందుకే మనల్ని ఆకర్షిస్తాడు దేవుడు? ఎంతకే మనల్ని ఆకర్షిస్తాడంటారా? కొద్దిగా ఆలోచన చేద్దాం కాసేపు. ఆకర్షిస్తాడా? ఎందుకని? చిన్న వివరణ ఇస్తానండి, అర్థం కావాలి కదా. అతిక్రమం చేస్తే స్వహస్తాలతో చేసినటువంటి ఆదాముకే తప్పలేదు శ్రమ. అర్థమవుతుంది మీకు? స్వహస్తాలతో చేసినటువంటి ఆదాముకి ఎంత ప్రేమనిచ్చాడో, ఎంతగా చక్కగా ఆయనతో సహవాసం ఉన్నాడో ఆయనకే తప్పలా. మనకెలా తప్పుతుంది? మనం ఎలా అనుకుంటామంటే, నేను పాస్టర్ని కదా, నన్ను దేవుడు క్షమించేస్తాడులే, నేను చర్చిలో ఒక నెంబర్కి చాలా ప్రధానమైన స్థానాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి దేవుడు క్షమిస్తాడులే. ఎవరి ప్రాయంలో అనుకున్నా ఈ యొక్క విధానం అంతా కూడా కామనే కాబట్టి దేవుడు క్షమిస్తాడులే, నేను ప్రార్థన చేసుకుంటాను కదా. దశమభాగం ఇచ్చేవాడు ఏమనుకుంటాడు అంటే, నేను నెలకి ఇంతని దేవుడికి ఖర్చు పెడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడులే. అర్థమవుతుందండి మీకు? విషయం అర్థమవుతుందా? మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నన్ను క్షమిస్తాడు కదా, నేను ఇంత వాక్యము బోధించాను కదా నన్ను క్షమిస్తాడు, నేను ఇంత పరిచయం చేశాను కదా దేవుడు క్షమిస్తాడు, దేవుని యొక్క విధానంలో ఇంత స్థానం నేను సంపాదించుకుని అందరూ కూడా నన్నే చూస్తున్నాను, ఇలా బాగా చేస్తున్నాడని. కానీ దేవుని విషయంలో చేయాలి కదా. నా స్థితి దేవుని విషయంలో కనపరుచుకోవాలి కదా. నీ స్థితి అయినా నా స్థితి అయినా ఆదాముకే తప్పలేదండి, మనం ఎప్పటి వరం. మోషేకే తప్పలా, కానాను దేశాన్ని ఇవ్వలా దేవుడు. కానిచ్చాడా? మన దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. పరలోకం నుంచి పంపనటువంటి ఆహారం మనకు కావాలనుకుంటున్నాం, కానీ మనకి ఎలా దక్కుతుంది? గెంటు వేసి కెరూబులు పెట్టేశాడు కదా ఆదాముకి దేవుడు, క్షమించి పోన్లే అని అనుకోలా. మన వంటి వాడు అవుతాడేమని ఏం చేశాడు? కెరూబును పెట్టాడు కాపులాగా. అంటే మనలో అలాంటి ఆలోచన ఉన్నంత మాత్రం ఏమాత్రం కూడా దేవుని యొక్క వ్యర్థకి చేరడానికి వీలు లేదు. అలాంటి వాడు ఏమాత్రం కూడా చేరడు. తండ్రి ఆకర్షించితేనే కానీ, తండ్రి ఆకర్షించాలంటే మనలో కూడా దేవుడు అటువంటి కార్యములు క్రియలు చూడాలి. ఆ క్రియలు మనలో ఏమున్నాయి అలా ఆలోచించేయండి. కింద వచ్చిందాం 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఒక లేఖనం రాయబడింది ప్రవక్తల గ్రంథంలో. ఏమని ఉందంటే, దేవుని చేత బోధించబడేటువంటి వారు అని అర్థం అక్కడ ఉందంట. ఎందుకు దేవుడు ఎప్పుడు వచ్చి బోధించాడు ఈ మానవులకి? శరీరధారిగా ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే
దేవుడై ఉండను. ఆ వాక్యం అందరు కూడా చెప్తుంటే అందరు కూడా విశ్వసించలా. ఆ వాక్యం మనం అర్థం చేసుకుంటే ఇంకా అర్థం కావట్లా. ఆయనే బోధిస్తున్నాడు వాక్యమును బట్టి. ఆ వాక్యం నీకు అర్థమైతే, ఆ దేవుని యందు బోధించినటువంటి స్థితి నీలో అర్థమైతే నువ్వు దేని వైపు చూస్తావు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతావు. అదే చెప్తున్నాడు అక్కడ, తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వారు నా యొద్దకు వచ్చును. ఎవరు ఎందుకు వస్తాడు? విని నేర్చుకోవాలి. వెంటనే చాలా గగనం మనకి, ఇంకా నేర్చుకోవడం కదన్నా. మీ అందరూ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను, వారానికి ఒక వీడియో వస్తుందా మన ఛానల్లో? పూర్తిగా వాక్యం వినేటువంటి వారు ఎవడన్నా ఉన్నాడు? 48 నిమిషాలు లేకపోతే 36 నిమిషాలు ఉంటుందండి అని అంటున్నారా? చెప్పేసిందే కదా వాక్యం, మనకి ఎందుకు ఇదివరకు విన్నాను కదా నేను. టక్కమని చెప్పండి, పోయిన వారం అంటే 2 వారాలు అయిపోతుంది కదా నేను మెసేజ్ ఇచ్చి. పోయిన ఆదివారం లేను, అందుకు ముందు లేను. బుధవారం వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? అప్పుడుదే మనకు లేదు. 4 రోజుల క్రితమే చెప్పినటువంటి వాక్యమే మన హృదయంలో లేదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? ఏదైతే బోధించబడిందో దాన్ని విని నేర్చుకుని, వినాలి, దాని ఎందుకు నేర్చుకోవాలి. ఇక్కడ వినటం లేదు, నేర్చుకోవడం లేదు. మనం వచ్చేసి ఎక్కడ అడుగుతున్నాం? పెన్నుకు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. పరీక్షలకు పాస్ అవడానికి వెళ్తే పెన్నుకు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఏమి చదవడు, ఇక్కడికి వచ్చేసి అయ్యా ఈ పెన్నుకు ప్రార్థన చేయండి, ఏమైపోతాడు? పాస్ అయిపోతాడు. ఇక్కడ పెన్నుకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాడు. ఒకవేళ అది కార్యం జరిగితే దేవుని యొక్క రాజ్యం కూడా స్వతంత్రం అంత సులభమే. కానీ అవదు కదా. పెన్నుకు ప్రార్థన చేస్తే వాడు ఎందుకు పాస్ అవుతాడు? పాస్ అవుతాడా? కానీ మన యొక్క ఆశ ఎలా ఉంది? పెన్నుకు ప్రార్థన చేద్దాం. ఆత్మను ఎక్కడ వసుకుతాడు? ఆయన ఆ ఇంకులో వసుకుతాడంట. ఎక్కడ? ఆయన ఆత్మను ఎక్కడ ఉంచుతాడు? ఇంకులో పెడతాడు. ఆత్మను ఎక్కడ పెట్టుకోమన్నాడు? మన హృదయంలో. మనం ఎక్కడ పెడుతున్నాం? ఇంకులో. ఆ ఇంకు రాసేస్తూ ఉంటుంది. నిజ సత్యాలండి మనం గ్రహించుకోమంతే. చాలా విక్రిస్తాడు దేవుడు. వాక్యం అర్థమైతే హేళనగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది మనం చేసే పనులు. ఆ బోధ విని నేర్చుకునేటువంటి వాడేమో పరలోక ఆహారం భుజించడానికి సిద్ధపడతాడు. ఇక్కడ విని నేర్చుకోనకపోతే ఆ ఆహారం భుజించడానికి ఎలా సిద్ధపడతాడు? అసలు కనీసం తెలియదు కదా ఆ ఆహారం అని. ఎలా భుజించాలో తెలియదు కదా, ఎలా ఉంటుందో తెలియదు కదా. తెలియనటువంటి ఆహారం భుజిస్తాం మనం? భుజించాం. కానీ మనం ఇలా అపోహలో ఉన్నామంటే నేను ప్రతి ఆహారం భుజించాను అని. ప్రతి ఆహారం దేవుడు నాకు వసగాడు, ఇదే దానిలో పరలోకమైనటువంటి ఆహారం ఇదే అని అనుకుంటున్నాం మనం. అంతే. కొద్దిగా భ్రమ చెందాలి కదా. భ్రమలో జీవిస్తున్నాం. కొంతకాలం అలానే పెడతాడు దేవుడు విని నేర్చుకోనకపోతే. అందుకనే అపోస్తుడు పౌలు అంటాడు, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక ఏమంటాడు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? అప్పుడేమో ఆత్మ సంబంధంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవడానికి ఎవరు భ్రమ పెట్టారంటే భ్రమ గురి అవుతున్నటువంటి వ్యక్తులు మనమే అని ఆలోచన చేయట్లే మనం. ఆ పంపబడినటువంటి ఆహారం కోసం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో ఇక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారికి. నలభై 47 వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరండి? దేవుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిని చనిపోయారు.
తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆ ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే ఈ సువార్తను ఆయన ప్రకటించాడో, ఎప్పుడైతే ఇంత గొప్పదైనటువంటి సందేశం వాళ్ళకి తెలియపరిచాడో, వారిలో సణుగులు మొదలయ్యాయి. సణుగులు మొదలయ్యి 66వ వచనంలో ఒకసారి చదవండమ్మా. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఏం చేశారంట? ముందు ఎంతమంది ఉన్నారు? పరలోకమైన అంటే ఇహ సంబంధమైన ఆహారం కోసం ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఫస్ట్ లో 5,000 మంది పైగా ఉన్నారు. ఓన్లీ పురుషుల సంఖ్య వేస్తేనే 5,000 మంది వచ్చారు. ఇంకా అనేక మంది గుమ్ము కొడుతున్నారు. ఇంకెక్కడ అంటే తిన్నవాడు మర్చిపోతాడండి. ఇక్కడ మేము తిన్నామని చెప్పడం, ఇంటికి వెళ్ళి తింటాడు చెప్పడా? తిన్నవాడు ఊరికే వదలడు కదా. మేము అంత సమృద్ధిగా తిన్నాం, రొట్టెలు తిన్నాం, చేపలు తిన్నామని చెప్తాడు. ఆ తిని రేపొద్దున ఏం చేస్తాడు? 10 మందిని పోగు చేసుకెళ్తాడు. అలా పోగు చేసుకెళ్తే యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మందిలో ఉంటారు. అయితే ఎప్పుడైతే సత్యాన్ని వారితో చెప్పాడో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరూ వెళ్ళిపోయారు. 12 మంది నిలిచారు. ఎంతమంది అండి? 12 మంది నిలిచారు. 12 మందిలో 11 మందికి జీవాహారం దక్కింది. మళ్ళీ ఒకడికి పోయాడు. ఎవరు పోయాడు? అక్కడ ఉన్నటువంటి జనాంగంలో 12 వాళ్ళతోనేమో ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ హృదయంలో ఉంది కాబట్టి అందుకని మీలో 11 మంది అన్నాడు ఆయన. 12 మందికి అక్కడిక్కడ లేడు. దాంట్లో కూడా ఒకడు బొర్రు పడ్డాడు. 67వ వచనంలో కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆ మాటను కనుక స్వీకరిస్తే నిత్య జీవం దొరుకుతుంది. ఆ మాటలు కదా మనకు కావాల్సింది. మనం దేనికోసం ప్రయాస? మన ఆలోచన ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంది? ఆ పరమార్థం ఎలా ఉంది? మనం గ్రహించక ఇంకనూ అదే జీవితం. వాక్యం మనకు అర్థం కాదు. ఎన్ని రకాలుగా చెప్పినా మనకి అర్థం కాదు, బోధపడదు. ఈ 2వ భాగంలో యేసుక్రీస్తు మొదటి భాగంలోనే చాలా మంది వెంబడించారు. ఈ 2వ భాగం చివరికి వచ్చేసరికి 12 మంది నిలిచారు. అంటే పరలోక జీవాహారమును పొందుతున్నటువంటి వారు చాలా కొద్ది మంది. ఇదే ఇరుకైనటువంటి మార్గం. వేలు ఎక్కడ? ఇక్కడ 1, 2, 10 స్థానంలో ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు? సంఖ్య ఎక్కడుంది? ఇక్కడ కొన్ని కోట్ల మంది ఉంటారు. క్రిస్టియానిటీ దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకుని 100లోనే ఉంటారు. అర్థమవుతుంది మీకు? దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారు, ఆ ఆహారము భుజించేటువంటి స్థితి కలిగినటువంటి వారు 100లోనే ఉంటారు. ఆ 100లో మనం ఉన్నామో లేవో ఆలోచన చేయండి. లక్షల్లో కాదు, 100లో. అందుకనే ఎంసెట్ ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్. ఎంపీసీ తర్వాత ఎంసెట్ ప్రిపేర్ అవుతారు. ర్యాంక్ ఎలా వస్తుందంటే 100లో వస్తుంది, వేలల్లో వస్తుంది, లక్షల్లో వస్తుంది. ఎవరికి దక్కుద్ది అంటే బాగా 100లో ఉన్నటువంటి వాడికి దక్కుద్ది. వేలలో ఉన్నవాడికి దక్కుద్దా? దక్కదు. తెలియనటువంటి జనాంగం ఏం చేస్తారంటే నా కొడుకు వేల వచ్చిందండి అంటారు. అర్థమవుతుందా మీకు? నా కొడుక్కి వేలలో వచ్చిందండి, అన్ని మార్కులు వచ్చింది అనుకుంటారు. వాస్తవం ఏంటి? ర్యాంక్ అనేటువంటివి ఎంత తక్కువ వస్తే అంత ఎక్కువ సంపాదించినట్లు. అలాగే దేవునికి రాజ్యం కూడా అలాంటిదే. ఎంతమంది క్రిస్టియన్ అయ్యే విధానం కాదు. ఆ ఆహారము భుజించడానికి ఎవరు విశ్వాసం ఉంచారు, ఎంతమంది నమ్మకం ఉంచారు,
జీవానికి ఎవరు పాత్రులయ్యారు? అందుకని పేతురు అంటున్నాడు, నిత్య జీవము గల మాటలు కలిగినటువంటి వాడు కదా నీవు, నిన్ను ఎలా విడుస్తావు అనుకున్నావు. ఆ మాటలు కనుక మనకు అర్థమైతే, ఆ మాటల కోసం కనుక మనం ప్రయాసపడితే, దేవుడు ఇస్తున్నటువంటి ఆ బహుమానం, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఆ ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. అలాంటి స్థితి మనలో ఉన్నదో లేదో అనేటువంటి పరిశీలన ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఈ వాక్యమును మీతో చెప్పడానికి, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మాటలు కానీ, ఈ జ్ఞానం కానీ, ఇటువంటి ఆలోచన కానీ, ప్రతి ఒక్క విషయంలో ఆయనకు మాత్రమే మహిమ, ఏమాత్రం కూడా మనుషుడు గణపరచబడకూడదు విషయాన్ని, ఆ సందర్భాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని మనపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకొనుచున్నాను. ఈ మాటలను బట్టి దేవుడు మహిమ పరచుగాక. ఆమేన్.